హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా మానియా. ఈ వీడియోలో మనం గామి మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే విజువల్ పరంగా స్పెక్టాక్యులర్ అండ్ స్టన్నింగ్ జాబ్ డెలివరీ చేశారు మూవీ క్రూ. ఇది ఒక తెలుగు మూవీ అయినా థియేటర్ స్క్రీన్ మీద చూస్తుంటే. ఈ మూవీ యొక్క సినిమాటోగ్రాఫర్ విశ్వంత్ రెడ్డి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి ట్రైలర్లో చూపించినట్టే త్రీ స్టోరీస్ ప్యారల్గా రన్ అవుతూ ఉంటాయి అండ్ స్క్రీన్ ప్లే అనేది సడన్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రెచ్డ్గా అనిపించిన కాసేపటికి స్టోరీ పేస్ అందుకుంటుంది అండ్ క్లైమాక్స్కి ఈ త్రీ స్టోరీస్కి లింక్ ఏంటి అనేదే స్టోరీ. ఒకవేళ మీరు ప్రీడెస్టినేషన్ అండ్ డార్క్ లాంటివి చూసుంటే ఈ ట్విస్ట్ని ఈజీగానే ప్రిడిక్ట్ చేస్తారు. బట్ ఎట్ లాస్ట్ క్లైమాక్స్కి చాలా బాగా లింక్ చేశారు. ఒక తెలుగు మూవీలో ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్ థింగే, బట్ దాన్ని బాగా డెలివరీ చేశారు విద్యాధర్. అండ్ ఇది ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్ డెబ్యూట్ ఫ్రమ్ విద్యాధర్. ఎప్పుడో 5 years బ్యాక్ క్రౌడ్ ఫండింగ్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత మంచి కంటెంట్ డెలివరీ చేయడం అనేది నాట్ ఎ నార్మల్ థింగ్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. యాక్చువల్లీ దెర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ దిస్ మూవీ. ఇట్స్ క్వైట్ గుడ్ ఫిలిం. దీంట్లో ఎవరికైనా క్రెడిట్స్ ఇవ్వాలంటే అది మన తెలుగు ఆడియన్స్దే. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ చూడని వాళ్ళకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు. బట్ ఇదే మూవీ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చుంటే ఖచ్చితంగా మన వాళ్ళు లైక్ చేసేవాళ్ళు. ఇది వాళ్ళ మిస్టేక్ అయితే కాదు. వేరే లాంగ్వేజ్లో మూవీ అనేది జీరో బస్ జీరో హైప్తో వస్తుంది కాబట్టి చూసే వాళ్ళకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అండ్ స్టోరీలో వెంటనే ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేస్తారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే Sister, encourage new talent. Please. బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.